హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు మే 5th అనుకుంటా, సండే వచ్చింది. సో మాకు కొంచెం రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం అనమాట. ప్రీతమ్మ నేను ఇద్దరం కలిపి వెళ్తున్నాము. సో అందుకని ఎక్కడో లోపలున్న చీర, ఉప్పాడి చీర తీసుకొచ్చి బయటెట్టి ఇది ఇలా కట్టుకున్నాను. చాలా నాళ్ళు అయింది మా ఆయనతో బతిమాలించుకుని కొనుక్కున్నా అనమాట. అప్పుడు సంథింగ్ ఎక్కడికి వెళ్ళామో అప్పుడు కొనుక్కున్నా, కానీ నాకు బాగా ఇష్టం ఎందుకంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీసాను అనమాట. చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగా చేసింది. ఒక 2-3 సాంగ్స్కి అయితే చేసింది అనమాట డ్యాన్స్. సో ఆ రోజు మార్నింగ్ ప్రీతమ్మ నేను మార్నింగ్ వెళ్ళిపోయాం, ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. డిమార్ట్కి వెళ్ళాము. సో అవన్నీ చూసుకుని అప్పుడు 5 ఆ టైంకి ఇంటికి వచ్చామన్నమాట. మాకైతే చాలా చాలా బోర్ కొట్టింది. మార్నింగ్ 10 నుంచి 2 వరకు అక్కడే ఉన్నాము. ఎంతసేపు అని మాట్లాడతాం, ఎంతసేపు అని కూర్చుంటాం కదా. సో సమ్మర్ కదా అని కొంచెం త్వరగా వెళ్ళిపోయామన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 1 వీక్ మొత్తం వ్లాగ్ దీంట్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి వీడియోని. సో మొత్తం ఒక వీక్ అంతా ఏం జరిగిందనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట. అండ్ ఒక 2 days తర్వాత అనుకుంటా మంచిగా వర్షం పడింది. ముందు 2 రోజులు బాగా ఉక్కబోత కింద ఉందనమాట. చాలా చాలా వర్షం పడింది. తర్వాత రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆర్ నైట్ వరకు మేమిద్దరమే ఉండాలి, మేమిద్దరమే పనులు చేసుకోవాలి అండ్ టీవీ చూడాలి, ఫుడ్ తినాలి. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే లేచాను, 8కి లేచాను. మార్నింగ్ 5:30కి లేచాను, కానీ మా ఆయన మంచిగా పంపేసి ఇప్పుడు లేచాను అనమాట 8కి. అమ్మాళ్ళకి ఫోన్ చేశాను, ప్రీతి అక్కడే ఉంది. సో రావాలా అంటే పనులు ఎవరు రాలేదన్నారు. ఇంకెందుకులే ఊరుకుందాం అనుకుంటున్నా. సో అందుకే ఇద్దరు ఎక్కడే ఉంటాం అనమాట. సో కిచెన్ క్లీనింగ్ మొదలెడదామని ఉంది, చూద్దాము. అప్పుడు చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. పైన చేసి ఊరుకున్నా, ఇప్పుడు మళ్ళీ చేయాలన్నమాట. సో అందుకని కొంచెం ముందు టిఫిన్ వేసేసుకుని తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాము. సో అదనమాట. కొంచెం పిండి ఉంది, దోశ అదే రొట్టె కింద వేసేస్తే ఇట్స్ సార్టెడ్. మా వారు పొద్దున్నే వెళ్ళిపోయారనమాట. అమలాపురం వెళ్ళారనుకుంటా ఆ రోజు. చాలా రోజులైంది కదా. సో ఇక్కడైతే మేము రొట్టె వేసుకుంటున్నాము, నాకు మనుగడికి. సో అప్పటికి ఇంకా ఎలక్షన్ అవ్వలేదు. సో ఎలక్షన్ డ్యూటీకి అని వెళ్ళారు. ముందు ట్రైనింగ్లు ఏవో ఉంటాయి కదా, సో వాటి కోసమని అమలాపురం వెళ్ళారనమాట. అప్పటికి ఇంకా ఎలక్షన్ అవ్వలేదు. నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఎలక్షన్ ముందుదనమాట, 5th May. సో ఎలక్షన్ అవ్వలేదు కదా. సో అదనమాట. ఇక్కడైతే మేము ఇద్దరం కలిపి రొట్టె వేసుకుంటున్నాము. తర్వాత మంచిగా కిచెన్ క్లీనింగ్ పూర్తి చేసేసాను. మొత్తం అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో వర్షం పడుతుంది, తిరుపతిలో వర్షం పడుతుంది. మనకి మాత్రం వర్షం రావట్లేదు. మబ్బు వేస్తుంది, కానీ మొన్నటిదాకా మబ్బు కొంచెం ఉంది, ఈసారి మబ్బు కొంచెం గట్టిగానే ఉంది. అయినా సరే వర్షాలు లేవు మనకి. స్టాడీ. సో వర్షాలు లేవు. సో టిఫిన్ వేసాను కదా, రొట్టె వేసేసాను. మాగే పచ్చడి లేదా పొడుగు వేసుకుని తినేస్తాము. ఇంకా వాళ్ళు లేగలేదు, లేపి స్నానం చేయించి పూజ చేస్తా అన్నాడు, చూద్దాం చేస్తాడు లేదు. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. కొంచెం బద్ధకంగా ఉంది, ఎవరు లేరు కదా ఇంట్లో. సో అయినా సరే స్టార్ట్ చేస్తాను. మొదలెడదాం. వాడిని లేపేసి వాడిని పంపి అప్పుడు మొదలెడదాం. కిచెన్ క్లీనింగ్ అయితే ఆ రోజుకి అయిపోయింది. చాలా చాలా సామాన్లు ఉన్నాయి. అవన్నీ నిన్న మంగ రాలేదు, అంటే మా మెయిడ్ రాలేదు. సో ఈ రోజు కూడా రాలేదు. అవి ఇవి ఎక్కువ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ డే నేను క్లీన్ చేసుకోవడం మొదలెట్టాను. ఇంకా ఆ రోజు నైట్కి అసలు నాకు ఓపిక లేదనమాట. ప్రీతమ్మ ఒకటి లేదు, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది ఈ టైంకి. సో అందుకని అదొక కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా. ప్రీతి అయితే మనుకి పెద్దగా ఏం తెలియదు. సో అందుకని ప్రీతం ఉంటే బాగుండు అనిపించింది అనమాట. ఆ టైంకి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను. ఏం లేదు, కాక్రోచ్లు, బుడ్డి కాక్రోచ్లు బాగా ఎక్కువ తిరిగేస్తున్నాయి అనమాట. సో నేను కాక్రోచ్కి సంబంధించి వాడుతున్నాను, కానీ దేనికి నాకు పోవట్లేదు. ఒకవేళ మీకు చిన్ని కాక్రోచ్లు ఉంటాయి కదా, వాటికి ఏమైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి. నాకైతే చాలా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. బాగా చిన్నవి ఉంటున్నాయి, నైట్ అయ్యేటప్పటికి బాగా వచ్చేస్తున్నాయి అండ్ కబోర్డ్లో దూరేస్తున్నాయి. అందుకని మొత్తం తీసేసి స్ప్రే కూడా చేశాను. స్ప్రే చేస్తే ఆ రోజు నాకు ముక్కు అంటే అంత పడదనమాట దుమ్ము నాకు. దాంతో ఈ స్ప్రే వల్లనే బాగా దురద, ఎలర్జీ కింద వచ్చిందనమాట ఆ రోజు నైట్కి. ఇంకా నైట్ ఇంకేం పని చేయలేక ఊరుకున్నా. నెక్స్ట్ డే మొత్తం సామాను అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ రోజుది, నిన్నటిది. అండ్ ఈ రోజు కిచెన్ క్లీనింగ్ కదా, అనవసరమైన సామాను అన్ని తీసి పక్కన పెట్టేశాను. ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ తోమాలి కదా. సో అవన్నీ నెక్స్ట్ డే తోముకున్నా అనమాట. ఇక్కడైతే మొత్తం కిచెన్ అంతా ఆ రోజుకి క్లీనింగ్ చేసేసి నెక్స్ట్ డేకి నేను మిగతా క్లీనింగ్ అంతా పెట్టుకున్నా. అంతా ఒకసారి చేయాలంటే మనం చేయలేము, నేను అసలు చేయలేను.
చేస్తే ఒక 1-2 అవర్స్ వెంటనే చేసేస్తాను. అండ్ రోజంతా చేయాలంటే నా వల్ల అయితే అస్సలు కాదు. సో ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ మనుగడికి పూజకి అరేంజ్ చేసేవాళ్ళు కదా, సో అందుకని వాడికి కావాల్సిన ఏమన్నా కావాలితే ఇచ్చేసి బట్టలు వేసుకుని పూజ చేసేరా అని చెప్పి మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మీలో ఎవరైనా మంత్లీ డీప్ క్లీనింగ్ ఏమైనా చేస్తారా? ఎన్నాళ్ళకి ఒకసారి క్లీనింగ్ చేసుకుంటా చెప్పండి. కాక్రోచ్లు మాత్రం ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. స్ప్రే చేశాను. అండ్ బొద్దింకల కడ్డీ అనే ఒకటి ఉంటుంది, లక్ష్మణ్ రేఖ, సో అది రాశాను, దానికి అవ్వలే. నేను ప్రతి దానికి మూతలు పెడుతున్నా, ప్లాస్టర్లు వేస్తున్నా. అండ్ క్లిప్స్ ఉంటాయి ప్యాకెట్స్కి, సో ఆ ప్యాకెట్స్కి క్లిప్స్ కూడా పెట్టాను, అయినా సరే ఎలా వచ్చేస్తున్నాయో తెలియదు. అండ్ నాప్థలిన్ గోళీలు వేసా, అయినా సరే తగ్గలే. చూడండి, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. యూట్యూబ్లో చూసాను, ఒక ఆయింట్మెంట్లా ఉంది, ట్రై చేయాలి. సో మా వాడి పూజ అయితే ఎలా జరిగిందనమాట. సో ఇక్కడ మంచిగా మంజుమల్ బాయ్స్ ఏదో సినిమా ఉంది కదా, గునా కేవ్స్, ఆ సినిమా చూస్తున్నాడు. ఈ మధ్యలో ఆకలి వేసింది. అరే నాకు ఓపిక లేదురా, నువ్వే చేసుకో ఏదన్నా అంటే మొరమరాలు మిక్చర్ చేయడానికని అలా కోస్తున్నాను అనమాట. కోసిన తర్వాత నేను కలిపాను, తన పాపం అన్ని కోసేసి ఇచ్చాడు. ఆనియన్స్ అండ్ టమాటో, ఇవన్నీ కావాల్సినవన్నీ ఏమేమి కావాలితే చెప్తే అన్నీ ఒక నీటిలో వేసేసుకుని కోసేసి ఇచ్చాడనమాట. ఆడికి అసలు రాదు కోయడం, కానీ ట్రై చేశాడు, బాగానే చేశాడు. సో అన్నీ దగ్గర పెట్టి అమ్మ కలిపే అంటే కలిపానమాట. తర్వాత వర్షం పడట్లే అనుకున్నాం కదా, పడుతుందనమాట. ఈరోజు ఫ్రైడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నిన్న వచ్చానా ఈరోజా గుర్తులేదు, కానీ నిన్నే వచ్చినట్టున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. పూజ అది మంచిగా చేసి నిన్నే వచ్చానులేండి. మొన్న వర్క్ అంతా ఫినిష్ చేసుకుని నిన్న వచ్చేసా. నైట్కి ఇక్కడే ఉండిపోయాను. అండ్ మార్నింగ్ మంచిగా పూజ చేసుకుని ఇంకా అమ్మ లలిత సహస్రనామాలు చదువుతుంది. నేను గులాబ్ జాములు చేయాలి కదా, సో దానికి ప్రిపేర్ చేస్తున్నాను. డవ్ కలిపేసి ఇచ్చింది, అంటే ముద్ద కలిపేసి ఇచ్చింది. సో దాన్ని నేను చిన్న చిన్న బాల్స్ కింద చేశాను. కొంచెం బిస్కెట్ అయింది అన్నిని, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అన్నీ మెత్తగా అయిపోయాయి అనమాట. చాలా అయింది ప్యాకెట్ తెచ్చి, ఫ్రిడ్జ్లో అలాగే ఉంది. సో ఇంకా చేసేద్దాము. పిల్లలు ఇంటి దగ్గర లేరనమాట, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో అది చేసేసి వాళ్ళు వచ్చే టైంకి అన్ని రెడీ చేసి పెట్టాము. ఆ రోజు మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారనమాట, పెద్దలకు పెడతారు కదా. సో అమ్మ పెద్దలకు పెట్టింది, నేను అమ్మవారి దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నా. ఎప్పుడంటే సమ్మర్లో మ్యాంగోస్ వచ్చినప్పుడు పెద్దల దగ్గర పెడతారు, నేనైతే దుర్గమ్మ దగ్గర పెడతాను. సో అదనమాట, అలా జరుగుతుంది. అండ్ ఆనియన్స్ కోస్తున్నా అనమాట. మా అమ్మకి ఇది బాగా నచ్చింది, ఎప్పుడో తీసుకున్నా. నాదైతే పోయింది, ఎలా అంటే వర్క్ అవ్వట్లేదు అనమాట. మా అమ్మది బాగా వర్క్ అవుతుంది. ఇద్దరిది ఒకసారి తీసుకున్నాం, నాది ఒక్కసారి అయిందంతే, తర్వాత ఇంకా అవ్వలే. అండ్ మూవీస్ అవి చూస్తూ అలా కూర్చుంటాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వీడియో తీయడానికి అస్సలు కుదరదు, ఇలా టీవీ ఎప్పుడు వాగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడైతే నేను కుకింగ్ చేస్తున్నా. ఆ రోజు ఏం కుకింగ్ చేశాను గుర్తులేదు సరిగ్గా. నేనైతే ఆ రోజు భోజనం చేయలేదు, డాడీకి మమ్మీకి ఇద్దరికి కుకింగ్ అనమాట. నాకు తెలిసి కారబూందీ కూర వండుంటాను, నాకు తెలిసి అన్ని ఉల్లిపాయలు దానికే వేస్తాం కాబట్టి. సో ఇక్కడైతే కుకింగ్ పూర్తవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చారు పిల్లలు. నేను నెక్స్ట్ డే వెళ్ళా, నైట్ వెళ్ళిపోయాను, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చా అనమాట. ఫ్రైడే నైట్ వెళ్ళిపోయి పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను.
ఈ రోజు సాటర్డే బియ్యం వేస్తారు కదా అడుగున, సో ఆ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడప్పుడు వీడియోలో చెప్తూ ఉంటా, అదే అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను, చూడండి. అండ్ ఇల్లు ఎంతవరకు అయింది, ఎక్కడ అవుతుంది. ఇది శుక్రవారం కాదు శనివారం, ఇది 5th తర్వాత శనివారం అనమాట. సో ఇక్కడైతే కుకింగ్ చేస్తున్నా, పిల్లలు మేము అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి మొత్తం అందరికీ కుకింగ్ చేసేసి, అండ్ నేను మార్నింగ్ ఎప్పుడు 11కి వచ్చాను, ఈలోగా చాలా వరకు వర్క్స్ అయిపోయే వాళ్ళవి. మమ్మీ అన్నం వండేసి పక్కన పెట్టింది, నేను వచ్చిన తర్వాత కర్రీ చేశాను అనమాట. దొండకాయలు, ఏదో గుత్తి దొండకాయ కర్రీ. అండ్ ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం ఇంక ఇంటికి వచ్చేసాము. మా ఆయన నేను అందరూ వచ్చేసాం. కాదు, పిల్లల్ని తీసుకుని నేను వచ్చాను. అండ్ మా ఆయన కొంచెం వర్క్ ఉంటే అది చేసుకుని ఆయన వచ్చారు. ఈలోగా మాకు ఆకలి వేస్తాయి కదా, ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ ఉండాలి. సో అందుకని మొన్న డీమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, సో మోమోస్ తెచ్చుకున్నాము. మోమోస్ అంటే నేను ఫస్ట్ టైం చేయడం, నాకు రాదు. ఒకసారి ట్రై చేశాను కానీ అది కూడా బిస్కెట్ అయింది. సో ఇది మన ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదా డీమార్ట్లో, సో అది తీసుకున్నాము. డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటే అది కొంచెం అడుగున అంటుకుపోయింది, స్టీల్ పాన్లో పెట్టాను, అందుకనేమో అనుకుని ఇంకా పాన్ ఫ్రై కింద చేశాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసి వేపేసి దాంట్లో వేగిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదా, ఒక చిన్న గ్లాసులో సగం వేసా అంతే. సో కొంచెం ఆవిరి మీద ఉడికి ఆ నూనెతో ఫ్రై అయ్యి చాలా చాలా బాగున్నాయి అనమాట. వేడివేడిగా ఆడు కెచప్ ఏదో ఇచ్చాడు, పెరి పెరి సాస్ ఏదో ఇచ్చాడు, నాకు అది పెద్దగా నచ్చలేక నేను టమాటో సాస్ వేసుకుంటున్నా. చాలా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి, చాలా చాలా బాగున్నాయి. మోమోస్ తీసుకున్నాం, 240 రూపీస్ ఎంతో పడినట్టుంది, 24 వచ్చాయి, ఒక్కొక్కటి 10 రూపీస్ అయి పడినట్టుంది అయితే. సో అదనమాట మా మోమో స్టోరీ. సో ఈ మోమోస్ అంతే స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత నైట్కి ఏం తిన్నామో నాకు అసలు గుర్తులేదు. సో నెక్స్ట్ క్లీనింగ్లోకి వెళ్ళిపోయాం. ఇంకా పక్క రూము మొత్తం అంతా నేను చేసుకుంటాను, ఆ పక్క రూమ్లోకి మాత్రం నేను ప్రీతమ్మ వాళ్ళే చూసుకుంటారు ఎక్కువ. సో చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది, ఇప్పటికీ కూడా అలాగే ఉంది. వాళ్ళు బట్టలు సర్దుకున్నారు, మొత్తం అంతా సర్దమంటే ప్రీతమ్మ మొత్తం బట్టలన్నీ తీసుకొచ్చి బయట పెట్టింది అనమాట. సో అలా జరిగింది. ప్రస్తుతానికి అయితే వాళ్ళ డాడీ సహాయంతో మొత్తం అన్ని సర్దారు, ఓన్లీ సర్దారు అంతే. కింద పార్ట్ మాత్రం ఇంకా అలాగే ఉంది. 5th ఎప్పుడు, ఇంక ఇప్పుడు 20 ఎంతో ఈరోజు డేటు. సో ఇంకా అది సర్దడం అయితే పూర్తి అవ్వలేదన్నమాట. సో రియల్గా మామూలుగా మేము మాట్లాడుకునే మాటలు లాస్ట్లో యాడ్ చేశాను, చూడండి ఎలా ఉందని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. డిలీట్ చేయాలి. డబ్బులు ఇచ్చి మరి కొన్నారు. ఆ పుస్తకాలు దాంట్లో పెట్టేస్తే అయిపోద్ది కదా, అయ్యి కింద మీద తీస్తున్నా. నాదే ఉతికింది అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఎప్పుడూ వేసుకుని ఉంటుంటది. అలాగే నువ్వు వేసుకోవు తల్లి, నువ్వు అది ఇప్పేసింది అనుకుంటా, తిరిగేసి ఉంది. ఇప్పేసావా?